చూడండి ఫ్రెండ్స్, ఇదైతే తమలపాకుల దండ. 108 తమలపాకులతోటి దండ గుచ్చాననమాట. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలేమో 51 తీసుకున్నా. 51 తీసుకుని దండ గుచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే చాలా ఉన్నాయి. ఒక వీడియోలో 3 వీడియోలు చూసినట్టే మీరు. అవేంటో చూసేద్దాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి వీరాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చిన్న చౌకలో ఉంటుంది. చాలా మహిమగల టెంపుల్. మన కోరికలు ఖచ్చితంగా నెరవేరింది కాబట్టి నేను ఈరోజు మొక్కుబడి తీర్చుకున్నాం అనమాట. మేము తీర్చుకోవడానికి టెంపుల్కి అయితే వచ్చేసాము. గారెలు, ఇంకా తమలపాకులు, నిమ్మకాయలు దండ వేస్తానని మొక్కుకున్నాను ఫ్రెండ్స్. నా కోరిక అయితే నెరవేరింది దేవుడి దయ వల్ల. సో వచ్చామన్నమాట టెంపుల్. ఒకసారి టెంపుల్ అంతా కూడా చూసేయండి. పంతులు గారు కొంచెం ఇంకొక 10 మినిట్స్ పడుతుందమ్మా అనేసరికి మేము ఇక్కడ కొంచెం కాసేపు వీడియో తీయచ్చులే అని మీకు చూపించడం కోసం వీడియో అయితే తీసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రతి మంగళవారం కూడా అన్నదానం జరుగుతుంది అనమాట. ఇంకెవరైనా కూడా ఇందులోని పాల్గొనవచ్చు. వాళ్ళకి ముందు చెప్తే సరిపోతుంది. ఇంకేంటంటే, ఈ టెంపుల్ని ప్రస్తుతానికి తీసేస్తున్నారు ఫ్రెండ్స్. తీసేస్తారు ఆల్రెడీ. ఈరోజైతే మేము ఫ్రైడే చేయించుకున్నాం పూజ అయితే. ఈరోజు అయితే మొత్తం పడగొట్టేస్తున్నారు, ఎందుకంటే మంచిగా కట్టడానికి అనమాట. సో కట్టిన తర్వాత కూడా నేను మీకు మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ దేవుని దండం పెట్టుకోండి, సుబ్రహ్మణ్య స్వామి. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ అయితే చాలా మహిమగల టెంపుల్. కడపలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట. ఇంకా మేము పంతులు గారి కోసం వెయిట్ చేస్తున్నాం. మా బాబు ఈ బ్యాగ్ తీస్తున్నాడు అనమాట. తమలపాకులు అవన్నీ చూస్తున్నాడు పాపం. ఆడుకుందాం అనుకుని, బొమ్మలు అనుకుని మేము అలాగే లోపల పెట్టేస్తున్నాం. ఇంకా ఈలోపు దేవుడిని కూడా దర్శించుకోండి. పంతులు గారు వచ్చారు. పూజ అంతా కూడా అయిపోయింది. లాస్ట్లో చిన్న బిట్ తీసాం అనమాట మీకోసం చూపించడం కోసం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా గారెల గురించి నేను తమ్నైల్లో పెట్టినట్టు అది ఒకసారి వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా నేను చేసిన పొరపాటు ఏంటంటే, పొరపాటు కాదు, అది పూజ కూడా చేయలేదు. తెలుసుకుని దాన్ని సరిదిద్దుకున్నా. అది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామికి మొక్కుకున్నప్పుడు వడమాల మొక్కుకుంటారు కదా, గారెలు దండ వేస్తామనేసి. అలానే నేను కూడా మొక్కుకున్నాను. నా మొక్కుబడి కోసం ఈరోజు గారెలు దండ వేద్దామనేసి నైటే నేను మినపప్పు నానబెట్టేసుకుని అంతా చేసుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే నైటు పెట్టుకున్న పప్పు పొద్దున్నే పట్టించేసి గారెలు వేసి తీసుకెళ్దామని అనుకుని పొరపాటున మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి మా హస్బెండ్ డాడీని గుడికి వెళ్ళొచ్చు. గుడిలోనే కనుక్కున్నాం. ఆల్రెడీ మా రిలేటివ్స్ వాళ్ళ అమ్మాయి, మా అక్క అవుతుంది, మా అత్తయ్య గారు అమ్మాయి, ఆ అక్క కూడా చెప్పింది, దుర్గక్క, వడమాల ఇంట్లోంచి వేయకూడదేమో, ఒకసారి కనుక్కోండి గుళ్ళో అనేసి. సో అలానే మా హస్బెండ్కి డౌట్ వచ్చి మామూలుగానే టెంపుల్కి వెళ్ళి కనుక్కుంటే వేయకూడదంట. ఇంట్లో గారెలు మనం చేసుకుని డైరెక్ట్గా ఆంజనేయ స్వామికి వేయొద్దంట. సో అది తెలియక నేను వేసుకున్నాను అనమాట. ఏది వేస్ట్ అయిపోలేదు. అలా అని నేను తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే అవి నేను టిఫిన్ వేసేసుకున్నాం, తినేసాం, అయిపోయింది. కాకపోతే వడమాల మొక్కుకుంటే మాత్రం పూజారిని కనుక్కొని వాటి కోసం ఎంత అని తీసుకుంటారు. ఒక్కొక్క చోట ఒకలా తీసుకుంటారు కదా. అలానే కూడా మేము పంతులు గారిని కనుక్కొని నిన్న ఈవినింగే కనుక్కొని పలానా మొక్కుబడి స్వామి అని చెప్పేసరికి వడమాల మాత్రం మీరు తీసుకురావద్దమ్మా, మిగిలినన్ని తెచ్చుకోవచ్చు అని అన్నారు. మేము మిగతా ఇంకా మామూలే కదా, తమలపాకు దండ, ఇంకా తమలపాకులు వచ్చేసి 108, ఇంకా నిమ్మకాయల దండ ఒకటి మొక్కున్నా, అది 51 నిమ్మకాయ. ఈ 2 దండలు కూడా నా చేతితోనే స్వయంగా నేనే చేసుకుని గుడికి వెళ్ళి మేము సమర్పించుకున్నాం. అదే ఫ్రెండ్స్, ఒకవేళ నేను మీకు తమ్నైల్లో పెట్టినట్టుగానే చెప్పేది ఏంటంటే, వడమాల కనుక మొక్కుకుంటే ఫస్ట్ పంతులు గారినే కనుక్కోండి. ఒక్కొక్క చోట వేపిస్తారంటే మీరు ఇంట్లో చేసుకుని వెళ్ళి వేసుకోండి. వద్దు అంటే కనుక పంతులు గారే వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళే తీసుకొస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కూడా వాళ్ళ చేత్తో వాళ్ళు చేయరంట. స్వామివారు అర్చకులు ఉంటారు కదా, పంతులు గారు వాళ్ళే చేసి స్వయంగా స్వామివారికి వేస్తారనమాట. సో అదే ఫ్రెండ్స్, అదే మీకు చెప్పాలనుకున్నాను. ఇంకా
మీకు వీడియో నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, లవ్ యూ. ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ వీరాంజనేయ స్వామి టెంపుల్లో మనం ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ స్వామివారి దయ వల్ల. నేను అలానే మొక్కుకున్నాను, నా మొక్కు కూడా తీరిపోయింది, నా కోరిక కూడా నెరవేరింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఏదైనా మొక్కులు ఉంటే ఆ స్వామివారికి మొక్కుకోండి, మీకు కూడా అంత మంచి జరుగుతుంది, అన్ని కోరికలు కూడా తీరుతాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే గాజుల సందడి. చూడండి, ఫస్ట్ అయితే ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉంది, న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు వేసుకోవాలి, వేసుకోకపోతే కీడు, సంక్రాంతికి ముందే వేసుకోవాలి కీడు, ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉన్నారు కదా. సో అదే ఫ్రెండ్స్, ఫైనల్గా నేను కూడా నలుగురితో నారాయణ అంటూ వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రస్తుతానికి ఒకటే కొడుకు కాబట్టి, మా అమ్మకి ఇద్దరు కొడుకులు కాబట్టి మా అమ్మ దగ్గర నేను మనీ వేయించుకుని ఇక్కడే తీసేసుకున్నాను. సో అది ఫ్రెండ్స్, అది నిజంగా నిజమా లేకపోతే ఫేక్ న్యూస్ అనేది తర్వాత విషయం. గాజులు వేసుకోవడంలో అయితే తప్పు లేదు కదా ఫ్రెండ్స్. సో అందుకని నాకు ముందే భయం, నమ్మకం అన్ని కొంచెం సెంటిమెంట్ ఎక్కువ అనమాట. సో అందుకని నేనైతే ఈ బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ అయితే నాకు ఏ టెన్షన్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ప్యాకప్. ఏంటి ప్యాకప్ అనుకుంటున్నారా? ఇంకేముంటుంది, పండుగ వచ్చిందంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే కదా మ్యాక్సిమం ఎవరన్నా కోరుకుంటారు. కాకపోతే నన్ను చూడండి ఎట్లా అయిపోయాను. ఎందుకంటే లాస్ట్ రోజుకి నేను సర్దుకుంటున్నాను. కడప నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట, ఆంధ్రాకి. సో దిక్కు తోచట్లేదు నిజంగా, ఎట్లా అంటే అట్లా అయిపోయింది. బాబుకి కొన్ని రోజుల క్రితం ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. సో దానివల్ల నేనేం సర్దుకోలేకపోయాను. తగ్గిన తర్వాత వెళ్ళొచ్చులే అనేసి నెక్స్ట్ డే మేము బయలుదేరుతున్నాను అనమాట. అంటే భోగి రోజు అంటే యాక్చువల్లీ నేను పోస్ట్ చేస్తున్నాను ఇదే రోజు కాబట్టి ఈరోజు మేము బయలుదేరేది. సో చాలా టెన్షన్గానే ఉంది నాకైతే. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి అన్నీ, ఏవి సర్దుకోలేదు. లగేజ్ అంతా కూడా బాబుకి క్యూర్ అయింది కాబట్టి ఫీవర్ తగ్గింది. సో ఇంకా ఫైనల్గా భోగి రోజన్నా బయలుదేరదాంలే, సంక్రాంతికి ముందు ఒక రోజు అనేసి ఇంకా నేను అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట. మొత్తానికి మన నెక్స్ట్ వీడియో అయితే కోనసీమలో ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా మేము ఏది చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా పండుగని ఎంజాయ్ చేయండి. కోనసీమలో కలుద్దాం. బాయ్.